జగనన్న కాలనీల్లో దాదాపుగా 1140 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కావలసిన భూమి కంటే ఎక్కువ సేకరించడం, అసైన్డ్ భూములకు ఎక్కువ ధరలు చెల్లించడం, మార్కెట్ ధర కంటే కూడా డబుల్ త్రిబుల్ రేట్లు వాళ్ళకి చెల్లించడం, ముందే రైతులతో ఒప్పందం చేసుకుని ఆ తర్వాత రైతులకు వచ్చిన డబ్బుల్లో కొంత వీళ్ళ జేబుల్లో వేసుకోవటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఈ జగనన్న కాలనీల్లో స్కామ్కి పాల్పడ్డారు. ఒక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 654 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో స్కామ్ జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని ఆవా భూముల్లో జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు ఇచ్చారు. వాస్తవానికి ఇది గతంలో ఒక పెద్ద రచ్చయి కోర్టు దాకా కూడా వెళ్ళింది వ్యవహారం ఇది. సో ఆవా భూములు అంటే ఏంటి? వరదలు వస్తే మునిగిపోయే భూములు. వరదలు వస్తే మునిగిపోవటం అంటే ఏదో అడుగు రెండు అడుగు నీళ్లు పట్టడం కాదు, దాదాపుగా 6-7 అడుగులు ఆ నీళ్లు పట్టేటువంటి భూముల్లో జగనన్న కాలనీల కోసం భూమిని సేకరించి దానికి సొమ్ములు కూడా చెల్లించారు. పోనీ సరే సేకరించింది కాసేపు పక్కన పెడితే దాని మార్కెట్ విలువ 80 కోట్లు 82 కోట్లు అయితే వీళ్ళు 162 కోట్ల రూపాయలు చెల్లించారంటే అదనంగా 80 కోట్లు మళ్ళీ రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చారు. ఇలా అడుగడుగునా కూడా అవినీతే. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఐఏఎస్ స్థాయి అధికారుల పాత్ర కూడా స్పష్టంగా ఉందని, పేర్లతో సహా విజిలెన్స్ వాళ్ళ మీద విచారణ చేయాలి, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పింది. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద నమోదు చేయాలని చెప్పింది. గతంలో ఈ ఆవా భూములు ఇస్తే మునిగిపోతాయా లేదా, గత 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరదలు వస్తే ఈ ఆవా భూములు మునిగాయా లేదా అని ఒక రిపోర్ట్ ఇవ్వమని సంబంధిత అధికారులకు లేఖ రాస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఆవా భూములు అనేవి ఖచ్చితంగా మునిగిపోతాయి, వరదలు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఇవి మునిగిపోయాయి, కాబట్టి ఇలాంటి ప్రదేశాలలో నివాస స్థలాలు కానీ ఇళ్ళు కానీ కట్టడం యోగ్యం కాదు అని ఒక నివేదిక ఇస్తే అప్పటి కలెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మీశా అనుకుంటా ఆయన ఏం చేశాడు, ఈ నివేదికను తొక్కుపట్టి ఈ నివేదిక బయటకు రాకుండా ఆవా భూముల్లో కొనసాగింపులు చేసేశారు. దానికి ప్రభుత్వం నుంచి బిల్లులు కూడా చెల్లింపు చేశారు. అంటే అధికారులు కావాలని చేశారు. అప్పటికే దీని మీద పెద్ద ఎత్తున పర్యావరణవేత్తలు కూడా అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ భూముల్లో మీరేలాగా ఇళ్ల స్థలాలకు ఇస్తారు, దీని మీద కోర్టుకు కూడా వెళ్తే అప్పట్లో కోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ఎవరు ఏం చేసినా వీళ్ళ చెయ్యాలి అనుకున్న పని మాత్రం చేసేశారు. వాస్తవానికి 400 ఎకరాలు 500 ఎకరాలు సేకరించాలి అనుకున్నా కానీ 200-300 ఎకరాలు సేకరించి మిగిలిన భూమిని తిరిగి వెనక్కి ఇచ్చేశారు. అదొక నష్టం. ఇప్పుడు ప్రభుత్వం ఒక 500 ఎకరాలు సేకరించింది భూమి, 300 ఎకరాలు మాత్రమే వాడుకుని మిగతా 200 ఎకరాలు ఒక 2-3 ఏళ్ల తర్వాత వెనక్కి ఇచ్చారు. అప్పటి వరకు వీళ్ళకి పరిహారం ఇవ్వలేదు, ఆ 2-3 ఏళ్ల పాటు వాళ్ళు పంట వేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అవకతవకలు గతంలో జగనన్న కాలనీల్లో జరిగాయి. వాస్తవానికి జగనన్న కాలనీ అనేది పేదల కోసం పెట్టింది కాదు, పెద్దలకు దోచి పెట్టడం కోసం పెట్టుకున్నదే. ఈవెన్ అందులో జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడిగా పనిచేసినటువంటి అజయ్ కల్లం కూడా ఈ స్కామ్లో ఉన్నాడు. 20-30 వేల రూపాయలు గజం చేసే స్థలాన్ని 4,000-5,000కి కొన్నాడు. పేదలకు ఇస్తానని చెప్పి ఎకరాల భూమిని సేకరించి దాన్ని లేఅవుట్లేసి పెద్దలకు ఇచ్చేశారు. సో ఒకటి కాదు రెండు కాదు, దీన్ని లాగే కొంది దీని మీద ఏసీబీతో విచారణ జరిపించాలని చెప్పి విజిలెన్స్ సిఫారసు చేసింది. మండల అధికారుల దగ్గర మొదలుపెట్టి వీఆర్ఓల వరకు అనేక మంది ఇందులో పాత్ర ఉంది. సో వీరందరిపైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇది వచ్చింది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు ఆవా భూములు ఎంత లోతులో ఉంటాయనేది చిన్న ఉదాహరణ ద్వారా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో నీట మునిగిన ఆవా భూములు. ఇది పాత ఫోటోనే, బట్ అక్కడ ఎంత లోతుకి నీళ్లు వస్తాయి అనేది చెప్పడానికి ఇది ఉదాహరణ. సో ఒక మనిషి నిలబడ్డాడు, మీకు కనపడుతున్నాడు కదా. సో ఆ మనిషి దాదాపుగా మోచేతి వరకు నీళ్లు వచ్చాయి. సో ఇంత లోతైన భూముల్లో ఇక్కడ దీని ఎంత మెజర్మెంట్కి కూడా సంబంధించి ఇక్కడ ఇది చూడండి. సో ఇంత లోతైన భూముల్లో ఎవడైనా సరే ఇళ్ల స్థలాలు ఇస్తాడు. అంటే ఒక మనిషి నిలబడితే ఈ ఎత్తు వరకు నీళ్లు వచ్చిన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తారా? ఒకవేళ నిజంగా అక్కడ ఇళ్ళు కట్టాలి అంటే ఎంత ఎత్తు మెరకపోయాలి? నా మీద ఇంకొక అంత ఎత్తు మెరకపోయాలి. అది సాధ్యమయ్యే పనేనా? మెరకపోయటానికి ఎంత ఖర్చు అవుద్ది? అసలు ఇక్కడ మనిషి అనేవాడు ఉండటం సాధ్యమేనా? రేపొద్దున అక్కడ ఇల్లు కట్టిన తర్వాత వరద వస్తే ఆ ఇళ్లలో ఎక్కడ దాకా వస్తాయి? గుమ్మం ఎత్తు వస్తాయి వరద, లేదా అరగుమ్మం ఎత్తు వరద వస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఇచ్చారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ ఎంత లోతు ఉంటుంది అనేది చెప్పడానికి ఈ ఫోటో ఒక ఉదాహరణ. సో దీనికి సంబంధించిన క్లియర్ వార్త ఒకటి వచ్చింది, చూద్దాం.
ఆవా భూముల్లో ఆరగింపు, జగనన్న ఇళ్ల స్థలాలకు 7 మీటర్ల లోతులోని భూములు మునుగుతాయని తెలిసిన 361 ఎకరాల సేకరణ, పరిహారంగా 162.50 కోట్ల చెల్లింపు. కానీ దాని గరిష్ట మార్కెట్ విలువ కేవలం 82.62 కోట్లు మాత్రమే. అంటే మరొక 80 కోట్లు అప్రంగా కూడేశారు. అక్రమాల్ని బట్టబయలు చేసిన విజిలెన్స్ నివేదిక, ఐఏఎస్ అధికారులైనటువంటి మహేష్ కుమారు, మురళీధర్ రెడ్డి, లక్ష్మీశాలపై విచారణ కూడా చేయాలి. అంటే ఈ స్కాములో వారి పాత్ర ఉంది అనేది విజిలెన్స్ చెబుతున్నటువంటి మాట. సో మండల అధికారులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆ ప్రభుత్వానికైతే నివేదిక ఇచ్చారు. ఇక రాజమహేంద్రవరం యూనిట్ పరిధిలోనే, అంటే ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపుగా 654 కోట్ల రూపాయల అధిక చెల్లింపులు. ఈ 654 కోట్లు అనేది స్కాము. అంటే వాస్తవానికి చెల్లించాల్సిన దానికంటే కూడా అధికంగా చెల్లించినటువంటి డబ్బులు. ఇవి రాష్ట్ర ఖజానాకు నష్టం. మరి ఈ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళాయి అంటే వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళాయి. సో కొంత అధికారుల జేబులోకి కూడా వెళ్ళుండొచ్చు. అధికారులు ఉత్తిన ఎవడో పని చేయడు, వాళ్ళు కూడా ఏదో ఒక లాభం ఆశించే పని చేసి ఉంటారు. వైకాపా హయాంలో ఆవా భూముల పేరుతో ఆరగింపు నిజమే, మునుగుతాయని తెలిసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బూరిగిపుడి, కాపవరంలో 361 ఎకరాలను ఇళ్ల స్థలాలకు సేకరించి పరిహారంగా 162.50 కోట్లు ఇచ్చారు. భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 82.62 కోట్లు అధికంగా దోచిపెట్టారు. పరిహారంగా చెల్లించిన మొత్తంలో కొంత వైకాపా నేతల అనుచరుల జేబుల్లోకి చేరిందని ఆవా భూముల అక్రమాలపై ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో విజిలెన్స్ అయితే వెల్లడించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒక రాజమహేంద్రవరం యూనిట్లోనే ఈ జగనన్న కాలనీలో 654 కోట్ల రూపాయలు అధికంగా ఇచ్చినట్టుగా వాళ్ళైతే చెప్పారు. రాజమహేంద్రవరంలో పనికిరాని భూములను ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసి యజమానులతో భారీ ఎత్తున పరిహారం చెల్లించడానికి అప్పటి సబ్ కలెక్టర్ అయినటువంటి మహేష్ కుమారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయినటువంటి మురళీధర్ రెడ్డి, అలాగే సంయుక్త కలెక్టర్ అయినటువంటి లక్ష్మీసా, తహసీల్దార్ అయినటువంటి టిఆర్ రాజేశ్వరరావుతో పాటు విఆర్ఓలను కూడా బాధ్యులను చేయాలని చెప్పి అందులో స్పష్టం చేసిందంటే కలెక్టరు, అడిషనల్ కలెక్టర్తో పాటు విఆర్ఓ స్థాయి తహసీల్దారు, విఆర్ఓ వరకు కూడా ఈ అవినీతిలో భాగస్వాములుగా మారారు. వారందరికీ కూడా తెలిసే జరిగిందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఐఏఎస్ అధికారులపై కూడా విచారణ చేయాలని చెప్పి వీళ్ళైతే విజిలెన్స్ అయితే కోరటం జరిగింది. సేకరించిన భూముల్ని జాతీయ రహదారి స్థాయి ఎత్తుకు మెరక చేయాలి అంటే 279 కోట్లు కావాలి. అలా చేస్తే సమీపంలోని 2000 ఎకరాలు వ్యవసాయ భూములు ముంపు బారిన పడతాయని, అంత ఖర్చు పెట్టినా భవిష్యత్తులోనూ అక్కడ ఇళ్ళు నిర్మించే అవకాశాలు లేవని చెప్పి లేవు. అంటే వాస్తవానికి సరే 6 అడుగులు 7 అడుగులు లోతున్నా కానీ భూములు సేకరించారు అనుకుందాం. వాటిని పోడ్చాలి, మెరక చేయాలి అంటేనే దాదాపుగా 300 కోట్ల రూపాయలు కావాలి. ఫస్ట్ థింగ్, ఇక్కడ గన మెరక చేస్తే ఏమవుద్ది, ఇక్కడికి రావాల్సినటువంటి వరద పక్కకి వెళ్ళిపోతే దాదాపుగా 2000 ఎకరాలలోని పంట దెబ్బతినే అవకాశం ఉంది. పోనీ ఇంత మెరక చేసినా కానీ దీని మీద ఇళ్ళు నిర్మించే అవకాశం ఉంటుందా అంటే ఆ పునాదులు కూడా గట్టిగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు పోసిన మట్టి ఎత్తు పిల్లర్లు పోసినా, 6-7 అడుగులు పిల్లర్లు పోసినా దానివల్ల ఉపయోగం ఏముంటుంది లోనికి, అదంతా పోత మట్టిగానే ఉంటుంది. సో కాబట్టి ఇదంతా వృధా ప్రయాస అని తెలిసినప్పటికీ కూడా కేవలం దోచుకోవటం కోసం, ఆవా భూముల పేరుతో జేబులు నింపుకోవటం కోసమే ఆ రోజు దీన్ని అయితే చేశారు. పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలోని ముసునూరులో అయితే జగనన్న కాలనీలో ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా జరిగింది. ఏంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే సర్వే నెంబర్ 855లోని ఒక 45 ఎకరాలను 50 లక్షల చొప్పున 22.74 కోట్లకు చెల్లించి తీసుకున్నారు గవర్నమెంట్. అలాగే బుడంగుంటలోని ఒక సర్వే నెంబర్లో ఒక 11 ఎకరాలను 32 లక్షల చొప్పున చెల్లించి 3.5 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకున్నారు. ఎలా తీసుకున్నారో తెలుసా? ముందు రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. సో నీ భూమిని ప్రభుత్వం చేత నేను కొనిపిస్తా, సో దాని మార్కెట్ విలువ కంటే కూడా అధికంగా నేను ఇప్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షల మార్కెట్ విలువ అనుకో, 40 లక్షలు ఇప్పిస్తాను నేను. కానీ వచ్చిన దాంట్లో నాకు కొంత కమిషన్ ఇవ్వాలి. ఆ పైన ఏదైతే ఇప్పుడు ఎకరం 50 లక్షలు అన్నారు, దాని వాస్తవ విలువ 50 లక్షలు కాదు, అది 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఉంటుంది. కానీ ప్రభుత్వం చేత 50 లక్షలు కొనిపించారు. అలాగే ఈ కిందకు ఉన్నటువంటి 32 లక్షలు, ఎకరం 32 లక్షలు ఉండదు, 15-20 లక్షల లోపు ఉంటుంది. దానికి 32 లక్షలు చెల్లించారు. అంటే నీ భూమిని ప్రభుత్వంతో కొనిపించే బాధ్యత నాది. వచ్చిన అమౌంట్లో నాకు ఇంత ఇవ్వాలి, ఒక 20 లక్షలో 30 లక్షలో నాకు ఇవ్వాలి. ఇలాగ దీన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. అంటే నీ భూమిని నేను కొనిపిస్తాను, వచ్చిన దాంట్లో నాకు కొంత ఇవ్వాలి. సో ఇలా ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా
ఆ టైంలో అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మరొకటి కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇక్కడ అజయ్ కల్లం పాత్ర కూడా చూడండి. అన్నవరంలోని చదరపు గజం విలువ అప్పట్లో 20,000 విజిలెన్స్ విభాగం తేల్చింది. కానీ అక్కడ అజయ్ కల్లం కేవలం చదరపు గజాన్ని 4,000కే కొన్నాడు. అప్పటి బహిరంగ మార్కెట్ ధర ప్రకారం అజయ్ కల్లం కొన్న స్థలాల మార్కెట్ విలువ 15 కోట్లు. కానీ రికార్డుల్లో కేవలం 3 కోట్లు మాత్రమే చూపించారు. దాన్ని బట్టి ఎంత అడ్డగోలుగా లబ్ధి పొందారనేది అర్థమవుతుంది. దీనికి సంబంధించిన మరొక వార్తను చూద్దాం. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాజమహేంద్రవరంలోని కోరుకొండ మండలం పేదలకు ఇచ్చిన స్థలాలు అంటే బూరుగుంపుడి కాపవరంలోని 597 ఎకరాలను అప్పటి ప్రభుత్వం గుర్తించింది. అవి జాతీయ రహదారితో పోలిస్తే 7 మీటర్ల లోతులో ఉంటాయి. వర్షాకాలం వస్తే చెరువు కాదు సముద్రాన్ని తలపిస్తాయి. అలాంటి భూముల్ని జగనన్న ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. సో ఎంత లోతు అనేది నేను ఆల్రెడీ ఇందాకే చూపించా. ఇక మునుగుతాయని చెప్పిన పరిహారం చెల్లించిన అప్పటి సబ్ కలెక్టర్. సో నేను అదే చెప్పింది. ఇక్కడ ఏం జరిగింది, ఆవా భూములు ముంపుకి గురి కావని చెప్పడానికి అప్పటి ప్రభుత్వ అధికారులు చాలా ప్రయత్నం చేశారు. సో సేకరించిన భూములు వరద బారిన పడతాయా లేదా, గత 10 ఏళ్లలో ఏమైనా ప్రభావితమయ్యా అనే దాని మీద నివేదిక ఇవ్వాలని చెప్పి ధవళేశ్వరం సెంట్రల్ డివిజన్ ఈఈకి అప్పటి రాజమహేంద్రవరం సబ్ కలెక్టరు భూసేకరణాధికారిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ ఏంటంటే ఒక లేఖ రాశారు. 2020 మార్చి 7న లేఖ రాస్తే గోదావరి వరదల కారణంగా కోలమూరు బూరుగుపుడి కాపవరం భూములు ముంపుకి గురవుతాయని 2020 మార్చి 9న అంటే 2 రోజుల వ్యవధిలో ఆయన సమాధానం ఇస్తూ ఒక నివేదిక ఇచ్చారు. మరి మునుగుతాయని స్వయంగా ఇరిగేషన్ అధికారులే చెప్పినప్పుడు ఏం చేయాలి, మనం దాని జోలికి పోకూడదు. మనం అదే మాట ప్రభుత్వానికి చెప్పాలి. సార్ ఇవి నివాసానికి పనిచేయవు, మనం తీసుకున్న వృధాగా మారతాయని చెప్పటం మానేసి ఈ అడిగిన నివేదికను తొక్కుపట్టి, మునిగిపోతాయని చెప్పిన నివేదికను తొక్కుపట్టి వీళ్ళ పని వీళ్ళు కానిచ్చేశారు. అంటే వీళ్ళ పని అందుకనే ఐఏఎస్ అధికారుల పాత్ర ఉందని కూడా చెప్పింది. అందుకనే నివేదికలో అది వద్దు అని వచ్చినా కానీ వీళ్ళు కొనుగోలు చేశారు. సో ఈ రకంగా మొత్తంగా దాదాపుగా 1,140 కోట్ల రూపాయల స్కామ్ అయితే జరిగింది. ఈ సొమ్ము మొత్తం కూడా వైసీపీ నాయకుల జేబుల్లోకి, కొంత అధికారుల జేబుల్లోకి అయితే వెళ్ళింది.